మాజీ చీఫ్ విప్ శ్రీ వినయ్ భాస్కర్ గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు సోదరులు అరూరి రమేష్ గారు, యాద్ రఖ్ లియో. గౌరవనీయులు ఈరోజు బర్త్డే బాయ్ ఈ ఆర్గనైజర్ ఫారూక్ అలీ గారు, సోదరుడు మరి అమెరికాలో ఉంటూ ప్రత్యేకంగా ఈ టోర్నమెంట్ కోసం 2 నెలలు ప్రతి సంవత్సరం గడిపే మాజిద్ గారు, సోదరుడు రావుల శ్రీధర్ రెడ్డి గారు, తమ్ముడు వీర గారు, ఇంకా రాయేష్ గారు, రాంబాబు గారు, పేరు పేరున అందరికీ మా గౌరవ సోదరులు కార్పొరేటర్లు మన రమేష్ గారు, కృష్ణ గారు, రంజిత్ గారు, ఇంకా మిగతా సోదరులందరికీ హన్మకొండలో ఎవరెవరైతే పాల్గొని విజయవంతం చేసినారో ప్రతి ఒక్కరికి, నయీం గారికి, ఇంకా అందరికీ పేరు పేరున అందరికీ, గెలిచిన వాళ్లకు, ఓడిన వాళ్లకు, ఆడి కొంతమంది ఈరోజు రాని వాళ్లకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు. ఈసారి నిజానికి నేను చెప్పలేదు వినయన్నకు, కానీ మీ స్ఫూర్తితో, హన్మకొండ స్ఫూర్తితో మీరు 8 సంవత్సరాలు వరుసగా ఏదైతే కేసీఆర్ కప్ నిర్వహిస్తున్నారో ఆ స్ఫూర్తితో ఈ సంవత్సరం ఇప్పుడు మేము మొన్ననే మార్చి 25న అనుకుంటా మా జిల్లాలో సిరిసిల్లలో మన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి లింక్ చేసుకుంటూ ఒక నెల రోజుల పాటు జిల్లా మొత్తం కేసీఆర్ కప్ మేము కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఈసారి ఏప్రిల్ 25 నాడు అక్కడ దానికి కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ అంతా కూడా మొత్తం మా జిల్లాలో ఉండే 13 మండలాల్లో కూడా అన్ని గ్రౌండ్స్ పెట్టినాం. గ్రౌండ్స్ పెట్టి దాదాపుగా 255 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామం నుంచి కనీసం ఒక టీం అన్న ఉండేటట్టు ప్లాన్ చేసుకొని చాలా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఈసారి టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాం. కానీ నేను వినయ్ భాస్కర్ గారి స్ఫూర్తితో ఒక ప్రకటన చేయబోతా ఉన్నా. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో మేము మీ స్ఫూర్తితో, మీ హన్మకొండ స్ఫూర్తితో రాష్ట్రమంతటా కేసీఆర్ కప్ నిర్వహించే బాధ్యత నాది, అన్ని జిల్లాల్లో. ఇది ప్యూర్లీ మీరిచ్చిన ఇన్స్పిరేషన్ వినయ్ భాస్కర్ గారు. కాబట్టి తప్పకుండా నెక్స్ట్ ఇయర్ మనం అడ్వాన్స్గా ప్లాన్ చేసుకుందాం. మాజిద్ భాయ్ని కూడా ఒక నెల ముందే రమ్మని మొత్తం ప్లాన్ చేసుకొని స్టేట్ అంతా కూడా చేద్దాం. ఇట్లా చిన్న చితక కాదు, స్టేట్ అంతా చేద్దాం. దబ్బని ఎవరైనా ఔత్సాహికులు వేరే టోర్నమెంట్లు కూడా చేద్దాం. మంచి రెస్లర్స్ ఉన్నారన్నాం, అది చేద్దామంటే కబడ్డీ కానీ రెస్లర్స్ కానీ వస్తే అది కూడా చేద్దాం, మాకేం అభ్యంతరం లేదు. కానీ నా ఉద్దేశం ఏంటి అంటే 10 ఏళ్ళు మన గవర్నమెంట్లో మనం ప్రజలకు కావాల్సిన కనీస అవసరాల మీద దృష్టి పెట్టినాం. నీళ్ళు ఏంది, కరెంట్ ఏంది, పల్లె ప్రగతి ఏంది, పట్టణ ప్రగతి ఏంది, ప్రజలకు ఏం కావాలి, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏం కావాలని చెప్పి అటుదికి ఎక్కువ ఫోకస్ చేసినాం. కానీ కొంత స్పోర్ట్స్ విషయంలో మనం అనుకున్నంత చేయలేదు వాస్తవానికి. ఇక ఆ విషయంలో ఒప్పుకుంటే తప్పేం లేదు. కాబట్టి ఈ టర్మ్లో, వచ్చే టర్మ్లో ఎట్లాగో మన గవర్నమెంట్ వస్తుంది, మీకు తెలుసు, నాకు తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. కాబట్టి ఏ రెండో ఇది లేకుండా, ఆలోచన లేకుండా చాలా పెద్ద ఎత్తున ఈసారి యంగ్స్టర్స్కి, ముఖ్యంగా స్పోర్ట్స్కి ప్రాధాన్యతనిస్తూ ముందరికి పోదాం. మరి రమేష్ అన్న కూడా నెక్స్ట్ ఇయర్ పోటీ పడతా అన్నాడు. రమేష్ అన్న అట్లాగే వినయ్ అన్న మీ స్ఫూర్తితో మొత్తం రాష్ట్రం అంతా చేద్దాం. ఇక ప్రతి జిల్లా ఒక కప్పు పెడదామా, రాష్ట్రం అంతా కలిపి ఒక కప్పు పెడదామా, అట్లా అందరం ఆలోచించి. శ్రీధర్ కూడా మంచి స్పోర్ట్స్ మ్యాను, గతంలో బాస్కెట్బాల్ అసోసియేషన్ తెలంగాణ ప్రెసిడెంట్, ఇప్పుడు కూడా ప్రెసిడెంటు, మంచి క్రీడాకారుడు తను కూడా. అట్లా మన పార్టీలో చాలామంది ఉన్నారు. కౌశిక్ రెడ్డి గారు జాతీయ స్థాయిలో క్రికెటరు, ఇట్లా చాలామంది ఉన్నారు, ఒకరిద్దరు కాదు. మన పార్టీలో సుమన్ కూడా మంచి క్రికెటరు, హరీష్ అన్న మంచి క్రికెటరు, చాలామంది ఉన్నారు. కాబట్టి అందరితో కూర్చొని నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరికి ఎట్లా డిజైన్ చేద్దాం, స్టేట్ అంతా ఎట్లా అద్భుతంగా చేద్దాం. హన్మకొండ మళ్ళీ కూడా చెప్తాను, నేను ఈరోజే కాదు, హన్మకొండ స్ఫూర్తితోనే చేస్తున్నామని చెప్పి మీకు సర్టిఫికేట్ కూడా ఇస్తాం ప్రత్యేకంగా. కాబట్టి మీ హన్మకొండలో ఏం చేద్దాం, జిల్లాలలో ఏం చేద్దాం, అవన్నీ ప్లాన్ చేసుకుందాం. గెలిచిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు. కప్ కా సైజ్ बढ़ते जा रहा है फारूक, जैसा आपकी उम्र बढ़ रही कप भी बढ़ रही, तो ज़रा देख लो, क्योंकि आगे नहीं वो तो वो कहाँ से बढ़ी तो इसलिए बोल रहा हूँ, ज़रा सोच समझ के, क्योंकि आजकल आईसीसी के बड़े बड़े ट्रॉफी भी छोटे छोटे होते जा रहे हैं. अच्छा अब तो और दिखना है. हाँ सही है, जो दिखता वो बिकता कहते, इसीलिए वही करेंगे जो आप बोलेंगे फारूक भाई. और टिकता भी है, बिकता भी है, बिकना भी ज़रूरी है भाई, बिकना भी है, मार्केटिंग करना भी ज़रूरी है, सारे चीज़ ज़रूरी है. तो इसलिए आप तो सबका मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ. और जो भी हमारे स्पोर्ट्समैन इसमें शामिल थे, इसमें भागीदारी लिए, आपको भी मैं मुबारकबाद देता हूँ. और ये जो आज तहज़ीब आपको देखने को मिल रही, जो मिलजुल के रहने वाली, जो हर किसी को साथ लेके चलने वाली जो तहज़ीब है, एक दूसरे की रीत और रिवाज को इज़्ज़त करने वाली जो तहज़ीब है, एक दूसरे की ज़ुबान बोलने वाली जो तहज़ीब है, ये बरकरार रहे और मजबूत बने. और हमारी जो रियासत है पूरे हिंदुस्तान में एक मिसाल बने गंगा जमुना तहज़ीब का. ये बस आपसे फिर एक बार मैं कहते हुए आप सबसे रुखसत लेता हूँ. और फिर एक बार मैं आप ऑर्गेनाइज़र का ख़ास विनय भास्कर अन्ना का
బాకీ ఆర్గనైజర్ కా మే తయ దిల్ సే హృదయపూర్వకంగా వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు విన్నర్స్ని మీరు పిలిచినట్టయితే రన్నర్స్ని పిలిచినట్టయితే బాగుంటుంది. థ్యాంక్ యూ.